ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యుగంలో ఈరోజు మనం 7-8 శ్లోకాలు చూద్దాం. నిన్నటి వరకు మనం ఏం చూసాము? శ్రద్ధ గురించి, తర్వాత అనసూయ అనే లక్షణం గురించి మొట్టమొదట చూసాము. ఎందుకంటే అసూయ లేని వారికే కృష్ణుడు చెప్పిన ఈ రాజ విద్య రాజగుహ్యమైనటువంటి ఈ యోగం గురించి అర్థమవుతుంది. అలాగే అన్ని అశుభాల నుండి మనల్ని ఈ జ్ఞానము ముక్తిని చేకూరుస్తుంది. అశుభము, అన్నింటికంటే అశుభం ఏంటి అంటే అజ్ఞానం, అంతే కదా. అజ్ఞానం ఉన్నన్నాళ్ళు, అజ్ఞానం అంటే చీకటి కదా. కాబట్టి చీకటి ఉన్నంత కాలము మనకి అక్కడ ఉండే పదార్థం ఏంటో కనబడుతుందా? మనం వెతికే వస్తువు కనబడుతుందా? కనపడదు. కాబట్టి ఎప్పుడైతే చీకటి తొలగిపోతుందో, ఎప్పుడైతే అజ్ఞానము అనే ఒక అశుభం తొలగిపోతుందో, అప్పుడు మనం వెతికే వస్తువుని చాలా సులువుగా కనుక్కోవచ్చు. ఎక్కడుందో కనబడుతుంది మనకి. మనం ఏమి ప్రయాస కూడా పడనక్కర్లేదు, అజ్ఞానం తొలగిపోవాలి అంతే. కాబట్టి ఆ అనసూయ అనే లక్షణము ఎంత గొప్పదో మనకి మొట్టమొదటగానే కృష్ణుడు చెప్పేశాడు. తర్వాత శ్రద్ధ అంటే ఏంటంటే నమ్మకం. గురు శాస్త్ర వాక్యానాం విశ్వాసం. గురువు చెప్పే మాటలు, తర్వాత శాస్త్రము చెప్పే మాటలు ఏవైతే ఉంటాయో, వేదం ఏదైతే చెప్తుందో వాటి పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండటమే శ్రద్ధ. తల్లిదండ్రుల మీద బిడ్డకి, గురువు మీద బిడ్డకి, వాళ్ళు ఏది చెప్పినా నమ్ముతారు కదా చిన్న పిల్లలు. కాబట్టి అది శ్రద్ధ. ఒక చిన్న పిల్లవాడికి తల్లి మీద ఎక్కువగా చెప్పాలంటే తల్లి మీద ఎంత శ్రద్ధ ఉంటుందో, తల్లి ఏం చెప్తే అది బిడ్డ అంతే. ఆ చిన్న పిల్లవాడు తల్లి ఏ చెప్తే అది నమ్మేస్తాడు. అక్కడికి వెళ్ళకూడదు అంటే కొంచెం పెద్దగా పెరిగినా కొద్ది ఏమవుతుంది, కొన్ని విషయాలు ఎక్కువ తెలిసేసరికి అజ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి చెప్పిన మాట వినకుండా అలా తయారైపోతారు. కానీ నిజానికి ఒక స్వచ్ఛమైన మనస్సు కలిగేది చిన్న పిల్లలకి. పాలలాంటి హృదయం, మనస్సు వాళ్ళది. కాబట్టి ఏది మనం చెప్పినా కూడా తొందరగా వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోతుంది. అలాంటి శ్రద్ధ కలిగి ఉండాలి. తర్వాత ఇంకో విషయము, భగవంతుణ్ణి ఆధారం చేసుకొని సమస్త విశ్వము కూడా ఉన్నది. భగవంతుడు అనేవాడు లేకపోతే ఈ విశ్వము, ఇదంతా ఇంకేమీ ఉండదు. ఇక ఎలాగైతే ఆకాశాన్ని ఆధారం చేసుకొని వాయువు ఉంది. వాయువు అది మెల్లిగా ప్రవహించిన, వేగంగా ప్రవహించిన, అది అసలు దాని ఉనికి అనేది ఉండాలన్నా కూడా ఆకాశం అనేది ఒకటి ఉండాలి. భూమి, ఇంకో ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు మనం. ఒక చెట్టు ఉంది. చెట్టు మనకి పూలని, ఫలాలని ఇస్తుంది. ఇవన్నీ మనకు వస్తున్నాయి అనంటే ఆ చెట్టు దేని ఆధారం చేసుకొని ఉంది అనంటే భూమి ఆధారం చేసుకుని ఆ చెట్టు ఉంది. భూమి అనేది లేకపోతే అసలు చెట్టు అనే దానికి ఉనికి ఉండదు. చెట్టు లేకపోతే పూలు, ఫలాలు ఇంకెక్కడివి మనకి. అలాగే భగవంతుణ్ణి ఆశ్రయించే, ఆధారం చేసుకొని సమస్త విశ్వాలు మనకి ఎన్నున్నాయో తెలీదు. కాబట్టి అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా ఆయన ఆధారం చేసుకొని ఉన్నాయి అనే విషయాన్ని మనం నిన్నటి వరకు చూసాము. ఈరోజు ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. 7వ శ్లోకం చూడండి అందరూ. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం.
నిన్నటి వరకు కృష్ణుడు ఒక మాట చెప్పాడు, ఇవన్నీ నన్ను ఆధారంగా చేసుకొని ఉన్నా, అవన్నీ నడుస్తూ ఉన్నా కూడా నేను వీటన్నింటికి అతీతంగా ఉంటాను, వేటికి అంటకుండా ఉంటాను. అసంగత్వ భావాన్ని మనం చూసాము. సంగత్వము అంటే అటాచ్మెంట్. వేటికి కూడా అటాచ్ అయి ఉంటాడా భగవంతుడు? లేదు. ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి అది ఇక్కడ చూద్దాము. అసంగత్వ భావాన్ని వ్యక్తం చేస్తూనే ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. సర్వభూతాని కౌంతేయ కుంతిపుత్ర అర్జున, ఈ సర్వభూతాలన్నింటినీ కూడా, అన్నీ కూడా ప్రకృతిం యాంతి. యాంతి అంటే ఏంటి? చేరుకోవటం. ఇవన్నీ ఎక్కడికి చేరుకుంటాయి? సర్వభూతాన్ని ప్రకృతినే చేరుకుంటాయి. మామికాం ఇప్పుడు కల్పక్షయే, కల్పక్షయము, కల్పము, యుగము, వీటన్నింటి గురించి విభూతి యోగంలో మీరు వినే ఉంటారు కదా. 4 మహాయుగాలు కలిస్తే దాన్ని ఏమంటారు? కల్పము అని అంటాము. కాబట్టి ఆ కల్పం యొక్క క్షయము, దాని అంతము అయ్యేటప్పుడు ఈ సర్వభూతాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి అని అంటే ప్రకృతిలోకే విలీనం అయిపోతాయి అని. మీరు ఎప్పుడైనా సాలెపురుగుని చూసారా? స్పైడర్. ఆ స్పైడర్ ని చూస్తే గనక దాని నుంచి ఒక తీగ వస్తుంది. ఆ తీగతో అది ఎక్కడి నుంచి వస్తుందంటే దాని నోటి నుంచే వస్తుంది. అది ఒక పెద్ద వెబ్ ని తయారు చేసుకుంటుంది, ఒక గూటిని. ఆ గూటిని ఎంత అందంగా తయారు చేసుకుంటుందో అది. మనము ఆ అడవుల్లో అలాంటి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు సూర్యకాంతికి మెరుస్తూ ఉంటాయి ఆ సాలెపురుగులు కట్టుకున్న గూడ్లు. ఎంత అందంగా ఉంటాయో. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బయట నుంచి తెచ్చుకుంటుందా ఆ పురుగు అని అంటే లేదు, దాని లోపల నుంచే తెచ్చుకుంటుంది. మళ్ళీ అది ఎప్పుడైనా కిందికి పడిపోతున్నప్పుడు దాన్ని నోటిలో నుంచి వచ్చే ఆ తీగని ఆధారంగా చేసుకుని అది కింద పడకుండా ఆపుకుంటుంది తనంతాను. మళ్ళీ దాని లోపలికే వెళ్ళిపోతుంది అది. కాబట్టి మనకు ఒక ఉదాహరణగా భగవంతుడు కొన్ని జీవుల్ని సృష్టించాడు ఇలాంటి విషయాల్ని అర్థం చేసుకోవడానికి. అంత అందంగా తయారు చేసుకుంటుంది. మళ్ళీ ఆ తీగంత ఎక్కడి నుంచి వచ్చింది? దాని నుంచే వచ్చింది. దాని లోపలికే విలీనం అయిపోతుంది అది. అలాగే ప్రకృతి నుంచి ఏదైతే భగవంతుడి యొక్క శక్తి, యోగమాయ శక్తి, మనం దాన్ని మూల ప్రకృతి అని అన్నాము. యాక్చువల్లీ పరా ప్రకృతి, అపరా ప్రకృతి అని 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ మూల ప్రకృతి ఏదైతే ఉందో దాని నుండి ఈ విశ్వం అంతా కూడా వ్యక్తమైంది, అంటే బయటకు వచ్చింది. క్రియేషన్ అనేది జరిగింది. మరి క్రియేట్ అయినప్పుడు దాని యొక్క డిజల్యూషన్ అంటే లయం కూడా ఉంటుంది కదా. పుట్టిన దానికి మళ్ళీ లయం కూడా ఉంటుంది కదా. అవన్నీ ఎక్కడికి వెళ్తాయంటే ప్రకృతిలోకే విలీనం అయిపోతాయని చెప్తున్నాడు. కల్పక్షయములో, అంతములో. పునః తాని కల్పాదౌ విసృజామి అహం. అహం నేను. పునః తాని అంటే వాటన్నింటినీ కూడా, ఏవైతే విలీనం అయిపోయాయో ప్రకృతిలోకి, వీటన్నింటినీ విసృజామి మళ్ళీ సృజిస్తాను. ఎప్పుడు? కల్పాదౌ. ఒక కల్పం అంతమైపోయింది అని అంటే ఇక అంతే, ఇంకేమీ లేదని కాదు. మళ్ళీ ఇంకొక కల్పం మొదలవుతుంది. అలా ఎన్ని కల్పాలు అయిపోయాయో. కాబట్టి కల్పాదౌ, ఇంకొక కొత్త కల్పము అనేది పుట్టడానికి వాటన్నింటినీ మళ్ళీ నేను సృజిస్తాను. దేని ద్వారా? మళ్ళీ ఆయన యోగమాయ శక్తి ద్వారానే ఆయన మళ్ళీ వీటన్నింటినీ సృష్టిస్తాడు అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఆయన సృష్టిస్తానంటున్నాడు. ఆయన్నే ఆధారం చేసుకొని మనం అందరం ఉన్నామంటున్నాడు. కానీ ఆయన మాత్రం వీటన్నింటికి అతీతం అంటున్నాడు. భగవంతుడి తత్వము అలాంటిది. ఆయన అందరినీ సృష్టించాడు. ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో ఆయన ఈ సృష్టి అంతటికీ కూడా అతీతంగా కూడా ఉండగలడు. ఇంకోసారి వినండి. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. 8వ శ్లోకం. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః
భూతగ్రామమిమం కృత్స్నం అక్షం ప్రకృతేర్వశాత్ ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం కల్పాదౌ విసృజామ్యహం. ప్రకృతిం స్వామవష్టభ్య. ఈ ప్రకృతి దేన్ని ఆధారంగా చేసుకొనుంది అనంటే స్వాం. స్వ అంటే నన్ను అని, కృష్ణుణ్ణి భగవంతుణ్ణి ఆధారం చేసుకుని ప్రకృతి కూడా ఉంది. భగవంతుడి యొక్క శక్తి ప్రకృతి. కాబట్టి ఆ ప్రకృతి స్వాం అవష్టభ్య నన్ను ఆధారంగా చేసుకొని ఉంది. విసృజామి పునః పునః. కాబట్టి ఆ ప్రకృతిని ఆ ప్రకృతి సహాయంతో నేను మళ్ళీ విసృజామి మళ్ళీ మళ్ళీ సృష్టిస్తున్నాను. పునః పునః అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ. భూతగ్రామం ఇమం కృత్స్నం. కృత్స్నం అంటే సర్వము, ఎవ్రీథింగ్, అంతటా ఏదైతే ఉందో మనకు కనిపించేది కనిపించని ఈ జీవరాశి అంతా కూడా భూతగ్రామం. గ్రామం అంటే ఒక సమూహము అని అర్థం. గ్రామము అంటే కాబట్టి దేని సమూహము? భూత. భూత అనంటే భూత ప్రేత అనేది ఒక అర్థం, అది వేరు. అది ఇక్కడ మనకి ఆ అర్థం తీసుకోలేం. భూతము అనంటే జీవులు, జీవరాశులు అనే అర్థము. కాబట్టి ఎన్నో జీవరాశులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా కృత్స్నం సర్వము నేను సృష్టిస్తున్నాను. మళ్ళీ అవన్నీ కూడా వాటి వశంలో లేవు. మనం ఉన్నాము, మనం అనుకునే జన్మించామా? మనం ఇక్కడ జన్మించాలి, మనం ఈ తల్లిదండ్రులకు జన్మించాలని మనం ఏమైనా అనుకున్నామా? ఒకవేళ ఇప్పుడు అనుకున్నా గానీ అలా జరుగుతుందా? లేదు. అంటే మన వశంలో లేదు. అవశం, మన వశంలో లేదు. ఈ భూతముల యొక్క వశంలో ఏమీ లేదు. మనం అందరం దేని వశంలో ఉన్నాం మరి? ఏది మనల్ని కంట్రోల్ చేస్తుంది? ఏది మనల్ని ఈ ప్రదేశంలో మనం పుట్టాలి అనేది డిసైడ్ చేస్తుంది, నిర్ణయిస్తుంది? మన గమ్యాన్ని, అంటే మన తర్వాత జన్మని డిసైడ్ చేసేది ఏంటి అనంటే ప్రకృతి. ప్రకృతేహే వశాత్. ప్రకృతి యొక్క వశములో మనం అందరము ఉన్నాము. ప్రకృతి అంటే ఏంటి? సత్వరజస్తమో గుణాలు. ఆ సత్వరజస్తమో గుణాలను అనుసరించే మనం బాగా సత్వగుణంతో ఉన్నామనుకోండి, మంచి సాత్వికమైన భావము కలిగిన, స్వభావం కలిగిన తల్లిదండ్రులకి జన్మిస్తాము. ఒక మంచి కుటుంబంలో, భక్తి శ్రద్ధలు కలిగిన ఒక కుటుంబంలో. రజోగుణం ఎక్కువగా ఉంటే అలాంటి కుటుంబంలోనే మనం జన్మించాల్సి వస్తుంది. మరీ ఎక్కువగా ఉంటే క్రూర మృగాలు అలాంటి జాతిలో మనం పుడతాం. తమో గుణం ఎక్కువగా ఉంటే నిద్రపోయే తమో గుణం ఎక్కువగా ఉండే జాతులు ఏవైతే ఉన్నాయో, అంటే బర్రెలు, దున్నపోతులు ఇలాంటివన్నీ, వాటిలో మనం ఒక తమో గుణాన్ని చూస్తాం కదా. కాబట్టి అలాంటి జీవుల యొక్క జాతిలో మనం పుడతాము. అంటే మన వశంలో ఉందా ఇది? ప్రకృతి వశంలో ఉంది. మరి మనం ఏం చేయలేమా అంటే మనం దాన్ని మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు? భగవంతుని అనుగ్రహంతో. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మనల్ని మనం మార్చుకోవడానికే భగవద్గీత. ఈ విషయం తెలుసుకొని మనం ఏం చేయాలి? మన చేతిలో ఏమీ లేదు, అంతా ప్రకృతి చేతిలోనే ఉంది కదా అని మనం ఇష్టారాజ్యంగా మనం ప్రవర్తించకూడదు. మనల్ని మనం మార్చుకునే శక్తి కూడా ఉందని కృష్ణుడు చెప్తాడు. అది కూడా ముందు ముందు మనం విందాము. ఇంకొకసారి 8వ శ్లోకం వినండి. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్